హిందూ పురాణాల ప్రకారము హనుమంతుని కుమారుడిగా పిలువబడే మకరధ్వజుడు వచ్చి హనుమంతుని కొడుకు అంటే అందరికీ ఆశ్చర్యంగానే ఉంటుంది. దాని వెనుక ఒక ప్రత్యేకమైన కథ ఉంది. ఏమంటే రామాయణంలో లంకాదహనం తర్వాత హనుమంతుడు తన తోకకు ఉన్న మంటలను ఆర్పడానికి సముద్రంలో మునుగుతాడు. ఆ సమయంలో హనుమంతుని శరీరం నుండి ఒక చెమట బిందువు సముద్రంలో పడుతుంది. ఆ బిందువుని ఒక పెద్ద మకరం మింగేస్తుంది. తర్వాత మకరం గర్భం దాల్చి మకరధ్వజునికి జన్మ ఇస్తుంది. పాతాళలోకానికి రాజు అయిన అహిరావణుడు వేటాడడానికి వెళ్ళినప్పుడు ఆ మకరాన్ని పట్టుకుంటాడు. దాని పొట్టని చీల్చగా అందులో మానవ రూపంలో ఉన్న బలమైన బాలుడు కనిపిస్తాడు. అహిరావణుడు ఆ బాలునికి మకరధ్వజుడు అని పేరు పెట్టి పాతాళలోకానికి ద్వారపాలకుడుగా నియమిస్తాడు. రావణుడి ఆజ్ఞ మేరకు ఐరావణుడు రామలక్ష్మణుల్ని పాతాళలోకానికి అపహరించుకొని వెళ్తాడు. వారిని రక్షించడానికి హనుమంతుడు వెళ్తాడు. అక్కడ తన ద్వారం వద్ద తనలాగే కనిపిస్తున్న మకరధ్వజుడిని చూసి ఆశ్చర్యపోతాడు. తమ మధ్య ఉన్న సంబంధం తెలిసినప్పటికీ ఇద్దరూ తమ తమ ధర్మాలకు కట్టుబడి యుద్ధం చేస్తారు. హనుమంతుడు తన విధి కోసం రామలక్ష్మణుని రక్షించాలి. మకరధ్వజుడు తన యజమాని ఐరావణుడి పట్ల నమ్మకంగా ఉండి ద్వారాన్ని కాపాడాలి. చివరికి హనుమంతుడు మకరధ్వజుని ఓడించి లోపలికి వెళ్ళి ఐరావణుడిని సంహరిస్తాడు. రామలక్ష్మణుల్ని బంధ విముక్తుల్ని చేస్తారు. శ్రీరాముని సూచన మేరకు హనుమంతుడు తన కుమారుడైన మకరధ్వజుని పాతాళలోకానికి రాజుగా పట్టాభిషేకం చేస్తాడు.